నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావు? నిన్ననే జాయిన్ అయ్యాడు. ప్రాబ్లం ఏంటి? కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి సార్. ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి సార్. ఇంకా 4 వేసుకోకపోయా బిల్డింగ్ కట్టుకునేవాడివి సార్. ఏమే రెడీయా? రెడీ. మీరు రెడీయా? రెడీ. ముందుగా సిజర్ తీసుకొని స్టమక్ ని స్లోగా కట్ చేయాలి. బుక్ చూసి ఆపరేషన్ చేస్తున్నారేంటి సార్? బుక్ చూసి వంట చేయట్లేదా? బుక్ చూస్తే ఆపరేషన్ చేసి ఏమైంది? ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? ముందు బుక్ చదివిన తర్వాత ఆపరేషన్ చేస్తారు. మేము ఇద్దరం లైవ్ లో చేస్తున్నాం అంతే. లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. ఇది ఇప్పుడు స్టార్ట్ అయిందిలే ఈ మధ్యలో. ఏమే తర్వాత ఏంటి? కట్ చేసే స్టమక్ ని 2గా విభజించాలి. కట్ చేసిన స్టమక్ ని 2గా. కుక్కొచ్చిందేంటి సార్? పాపం మూగజీవి, ఎవరు పట్టించుకుంటున్నారు వాళ్ళని? చికెన్ షాప్ దగ్గరకు వెళ్ళి ముక్క కోసం వెళ్తే బొక్క కూడా పెట్టట్లేదు కుక్కలకి. పాపం ఎవరికి ఇంత కూడా మానత్వం ఉండట్లే ఈ రోజుల్లో. కరెక్ట్ సార్. అందుకని నాకు మానత్వం ఉందిగా సార్. తినమ్మా. ఏంటి సార్ పడేశారు? చిన్న పీసు నీ కడుపులో తీసి పడేసారు. ఏంటి పడేశారు సార్? చిన్న పీసేనయ్యా. ఏమైంది? పార్ట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ కదా సార్. నాకు తెలియదా పార్ట్స్ ఏమి ఇంపార్టెంట్? నాకు తెలుసు కదా డాక్టర్ గా. కోటిలో ఇద్దరం బుక్ కొనుక్కొని డాక్టర్ అయ్యాం. ఏమే నెక్స్ట్ ఏం చేయాలి? పెద్ద పేగు పక్కన కిడ్నీ ఉంటుంది. పెద్ద పేగు పక్కన కిడ్నీ కనబడట్లేదా ఇక్కడ? మీకెన్నిసార్లు చెప్పాడు ఆపరేషన్ కి వెళ్ళే ముందు టార్చ్ లైట్ తీసుకుని వెళ్ళమని? చెప్తే వినరు. ఇదిగా బాయ్ టార్చ్ లైట్ పట్టుకొని మానికి స్టమక్ లో లైటింగ్ అయ్యి. ఆపరేషన్ నేను టార్చ్ లైట్ కొట్టడం ఏంటి సార్? కిడ్నీ కనబడిందా ఇప్పుడు? కిడ్నీ కింద నరం ఉంటుంది. కింద నరం కట్ చేశాను. నరం కట్ చేయదని చెప్తాం అనుకున్నారా నా మొగుడు దేవుడా? ఏదో ఒక నరంలో ఈ వయసులో ఆ నరంతో పని ఏంటి? దరిద్రుడా ఉండు. కిడ్నీ దొరికిందే. yes I got it kidney. Hey darling, I got it kidney. Congratulations. కిడ్నీ ఊపుతున్నారేంటి సార్? నీ బొగ్గులో కిడ్నీ నువ్వు నీ ఎవరు యాక్షన్? రేయ్ నువ్వు ఫిట్ చేసుకోరా. దావే వాడు ఫిట్ చేసుకుంటాడా? వాడు ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయినా. సారీ సార్ మేడం ప్లీజ్. అరే ఇంత కూడా సెన్స్ లేదారా నీకు? చేసేది డాక్టర్ నువ్వానేనా? అవును. కిడ్నీలో రాళ్ళు ఏంటి నీకు? లైవ్ ఏంటి ఇది? కిడ్నీలో రాళ్ళు. మీరు ఏ కిడ్నీ తీశారు సార్? రైట్ సైడ్ కిడ్నీ. లెఫ్ట్ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి సార్. ముందు చెప్పొచ్చు కదరా. గంట సేపటి నుంచి ఆపరేషన్ చేస్తున్నాను, ఒక్క మాట కూడా చెప్పను. నేను పిచ్చోనా? గంట సేపటి నుంచి బుక్ చదువు నా పెళ్ళం పిచ్చిదా? నీ బొక్కతి నా కుక్క పిచ్చిదా? అన్ని రిపోర్ట్లు ఉన్నాయి కదా సార్. బొంగులో రిపోర్ట్ బొచ్చాలు ఉంటాయి. నీకు నోరేమైందిరా? ఒక మాట మాట్లాడలేవా? పనికిరాని మాటలు మాట్లాడతా. ఈ మాట చెప్పడానికి ఏమైంది నీకు? దరిద్రుడు ఈ కిడ్నీ పట్టుకో. నెక్స్ట్ కిడ్నీ తీసుకొని వస్తా. ముందే కిడ్నీ లోపల పెట్టండి సార్. 2 కిడ్నీ లోపల ఉంటే నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. పట్టుకో అది. హాస్పిటల్ దగ్గరగా ఉన్నారు, వస్తున్నారు, ఫ్యామిలీ దూరం చేసినారు. కిడ్నీ దొరికింది. 2 కిడ్నీ పోయింది సార్. ఎక్కడికి పోయింది? కుక్కలాకపోయింది సార్. కుక్క దగ్గర నుంచి కిడ్నీ కూడా కాపాడలేకపోయావరా నువ్వు? ఫోన్లే, నోరు లేని జీవి కదా, ఒక పూట సాయం చేసినట్టే అవుతుందిలే. ఏమే పిన్ని? ఇదిగోండి. ఫినిష్ ఏం చేస్తున్నారు సార్? కిడ్నీలో రాళ్ళు తీస్తున్నా. ఫినిష్ కిడ్నీలో రాళ్ళు తీయడం సార్. మరి గడ్డపారత తీయమంటావురా? గడ్డపారత తీయమంటావా? నీ బాడీ డిస్కస్ తీసుకురా నీ కిడ్నీ. నీ ఓవర్ యాక్షన్ ఎక్కువ. ఇంత కూడా సెన్స్ లేదు. ఫిట్ చేస్తాను. ఏమే నెక్స్ట్ ఏం చేయాలి చెప్పవే? కొద్దిగా రైట్ తీసుకో కిడ్నీని, కొద్దిగా లెఫ్ట్, 2 ఇంచుల కిందికి అక్కడ ఫిక్స్ అయ్యి. నా లైఫ్ లో ఇంత కింద ఇటు ఎవరిని ఫిట్ చేయలేదు నేను. నేను కిడ్నీ ఫిట్ చేసిన ఐఎమ్ నాట్ సాటిస్ఫాక్షన్. ఏమే నెక్స్ట్ ఏంటి? కుట్లు వేయండి సార్. ఏమే బుక్ లో కుట్లున్నాయా? లేవండి, కనిపించట్లేదు సార్. బుక్ లో కుట్లు ఉండవు సార్, మీరు కుట్లు వేయాలి. వేస్తాను. ఎందుకు కంగారు పడతావు? ఆ కంగారు పడే ఇంతవరకు తెచ్చుకున్నావు. డాక్టర్ మన హాస్పిటల్ మీదకి ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ వస్తున్నారు సార్. అవునా? అవును సార్. ఇంత సడన్ గా? అదే సార్. ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏమండి ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ అంటే మన బ్యాగ్ డబ్బులు అంటే ఏం చేయాలి?
చాలా ఉన్నాయి కదా క్యాష్. చాలా. ఒక్క నిమిషం ఉంటా. క్యాష్ 1 లక్ష, 2 లక్షలు. ఏమే అయిపోయా? అబ్బా, ఇంకొక 1 లక్ష మిగిలిపోయిందండి. వాడి కడుపులో గ్యాప్ లేదు, అక్కడ ప్లేస్ లేదు. మేనేజ్ చేయండి. ఎలా మేనేజ్? రే 1 లక్ష ఉందిరా. అరే కొంచెం ఎంకరేజ్ చేసి ఉంటే 1 లక్ష దాచేసేవాడిని. ఏ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చినా మన దగ్గర రూపాయి కూడా చూడలేడు. డాక్టర్ ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ వచ్చింది మన హాస్పిటల్ కాదు సార్, పక్క హాస్పిటల్ కంట. సారీ ఏమే బ్యాగ్ పట్టు. ఏమే ఆ స్క్వేర్ పార్ట్లు ఎక్కడున్నాయో జీబు? ఎప్పుడా కుక్క ఎత్తుకెళ్ళిందిగా. ఐఎమ్ సారీ సత్తుకుండు. ఏమండి ఆపరేషన్ ఏమైంది? ఆపరేషన్ సక్సెస్, కానీ పేషెంటే డెడ్. పదండి. గారు ఏంటండి హుషారుగా ఉన్నారు? ఏదండి రేపు పొద్దున్న ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. జాబ్ వస్తే ఎలా ఆనందపడాలని ఇప్పుడు నుంచి ప్రాక్టీస్ చేస్తాను. మీరేంటి ఎంత రెడీ లేసారు? లేట్ గా లేచి తెలవడతో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏడు మళ్ళీ పడుకున్నారు, ఇంకా ప్రాక్టీస్ చేస్తారండి? ఆఫీస్కి వెళ్ళాలి, లేకండి టైం అయిందిగా. లీవ్ పెట్టానండి. లీవ్ పెట్టారా? ఎన్ని రోజులు? 3 రోజులు లీవ్ పెట్టానండి. 3 రోజులు లీవ్ ఎలా ఇచ్చారు సార్? అంటే మా అమ్మమ్మ జన్మదని చెప్పానండి. అయినా అబద్ధాలు ఆడతారండి మనుషులైనా మీరు? అసలు అబద్ధాలు ఆడకూడదండి. లైఫ్ అబద్ధాలు ఆడకూడదా? ఆడకూడదండి. సరే నిజం కరెక్ట్ చెప్పరా? చెప్పండి. ఇప్పుడు ఎంత నమ్మలు ఓకే నువ్వు? అవసరానికి అబద్ధం ఆడచ్చు. ఏమో అవసరం కోసం ఆడాను. మాకు చెప్తాడు, నూతన నటినట్లు కావాలను, ఎత్తు 5 అడుగులు 8 అంగుళాలు, సిల్క్ జిత్తు, పన్ను మీద పన్ను, చామంచాయి కలరు, ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఆడిషన్ రావద్దు. నిజంగా రాశారు, మీకు కావాలని చదువుతున్నారు సార్? నిజంగా అలాగే రాశారండి. సుధీర్ గారు, రామప్రసాద్ గారు ఏం మాట్లాడుకుంటున్నారు? మన సుధీర్ గారు నాకు చెప్తున్నారు ఏమనండి? అదే అమ్మాయిలు తిరగొద్దు, సిగరెట్లు కాల్చొద్దు, మందు తాగొద్దని. కరెక్టే కదండి. ఈ ఏజ్ లో సిగరెట్లు మందులు అలాంటి అలవాట్లు పెట్టుకోకూడదండి మనిషి అన్నాక. ఆయన చెప్పింది కరెక్టే కదా? కరెక్టే చెప్పారండి మీరు. ఏరా సుధీర్, ఈ నీతి చెప్తుండే నీకు ఏమనిపిస్తుంది? ఉమేష్ రేష్మి వచ్చి మల్లికాచార్తో చెప్పాడంట. ఏమని? ఎక్కువసేపు ముద్దు పెట్టుకోవద్దని. ఏంటంటే ముద్దుల గురించి మాట్లాడతారు? అసలు ముద్దులు అంటే నాకు తెలియదండి. అసలు ఎప్పుడు ముద్దు అనేది తెలియదు. మీరు అందరూ నడిచొద్దండి. శ్రీనివాస్ గారు మొన్న చూసా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర మీ బండి మీద వెనకాతలు ఎవరో అమ్మాయి పట్టుకొని ఏంటి? అయ్యో నాకు అమ్మాయిలు వాసనే తెలియదండి. అమ్మాయిలు నీ పెర్ఫార్మెన్స్ నీకైనా బాగా చేస్తున్నాడు. అవును బాగా చేస్తున్నాడు సార్. లేదండి మన కమలాసన్ గారికి. హలో రాధాకృష్ణ చెప్పురా. రాధాకృష్ణ వాళ్ళిద్దరు ఇంట్లోనే ఉన్నారు, రూమ్ లో ఉన్నారు. వాళ్ళిద్దరిని బయటకు పంపించేసింది వద్దుగానే. సరే రాధాకృష్ణ, బాయ్. ఎవరండి? రాధాకృష్ణ అని ఫ్రెండ్. సరే ఉంటాను. బాయ్ మరి. ఓకే అండి. సుధీర్ గారు, రామప్రసాద్ గారు, ఈరోజు సండే కదా, అలా బయటికి వెళ్ళొచ్చు కదా ఇద్దరు కలిసి? ఇద్దరు వెళ్తాం, మీరు కూడా రండి. మంచి కలరింగ్ ఉంటది. కలరింగ్ అంటారంటే నా అమ్మాయిలు అండి. అబ్బా రండి సార్, సరదాగా వెళ్దాం. మాట్లాడండి. హలో, 2 టికెట్లు ఉన్నాయా? సరే ఓకే, సరే మాట్లాడతానులే. బాయ్. సుధీర్ గారు, రామప్రసాద్ గారు చెప్పండి. లక్ష్మి అని అమ్మాయి. లక్ష్మియా? కాదండి, లక్ష్మి అనే అమ్మాయికి తన ఫ్రెండ్ వస్తానంది సినిమాకి. టికెట్ అమ్మాయిలు రాలేదంటే టికెట్లు మిగిలిపోయినాయి. టికెట్ ఇవ్వండి. ఊరుకోండి రామప్రసాద్ గారు, మీరు ప్రతిసారి వెళ్తారుగా. నేను వెళ్తానండి. నేను పాప్కార్న్ పెడతా అమ్మాయికి. మజా కూడా కొంటాం. ఆ టికెట్లు నాకు ఇవ్వండి, నేను వెళ్తాను. లక్ష్మితో నేను చూసుకుంటాను. నాకండి. రామప్రసాద్ గారు, మీరే వెళ్ళొచ్చుగా బయటికి. మాకెవరు ఉన్నారండి? ఫోన్ వస్తుందండి మళ్ళీ. హలో, టికెట్ మిగిలిపోయిందా శ్రావేది? ఏంటి, నేను వస్తుందని చెప్పండి, నేను వస్తానండి. హలో, ఫాస్ట్ వచ్చి. రూమ్ లో ఎవరు లేరా? రామప్రసాద్, సుధీర్ బయటికి వెళ్ళారమ్మా. అవునా? వాళ్ళని కూడా ఉంటుమంటే బాగుండు కదా.
వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా నీకు? వాళ్ళ చేతిలో పడితే క్యాండీ క్రష్, టెంపుల్ రన్ గేమ్ కును వాళ్ళు చేసే ఎలా పనులకి ఎండింగ్ లేదు అక్కడ. మరొకసారి పరిచయం చేయించుకుందాం. దేనికి? క్యాండీ క్రష్ అన్నా. రామప్రసాద్ సుధీర్ వచ్చేసాడు. వచ్చేసారా? అయ్యి బాబు వెళ్తున్నా. ఎక్కడికి ఎక్కడికి? క్యాండీ క్రష్. అండి సార్ లక్ష్మి లక్ష్మి అంటారు, ఏనా బొంగు లేదు అక్కడ. ఎవరు చెప్పండి అమ్మాయి ఉన్నాను అక్కడ టైం అంతే సరే రండి మంది పదండి. ఏంటి ఏమైనా ప్రాబ్లమా? అయ్యో లేదండి. మరి ఇంకే మంచిగా పడుకోవచ్చు కదా. అబ్బా నాకు నడు నొప్పి అండి. సరే మందేస్తారు మీరు. వద్దులండి. అబ్బా కింద కూడా పడుకుంటూ పోతున్నానండి. నడుము నొప్పి బాగా ఎక్కువైపోయింది. అబ్బా మంచి మీద ఎవరైనా ఉన్నారా సార్? ఒక్క నిమిషం. సీనియర్ కూడా ఉన్నాడు అక్కడ. ఏంటి ఏంటి పరిస్థితి? మొన్న నైట్ ఎక్కడికో మీ ఇద్దరు బాగా అవును నన్ను మాత్రం బాగా ప్రాక్టీస్ చేసిన స్కిట్. అబ్బా చలి బాగా వేస్తుందండి. అవునా? నన్ను రమ్మంటారా? ఇదిగోండి ఏంటి తగ్గిపోయి చలి. అక్కడ కూర్చొని తాగండి, అక్కడ కంఫర్టబుల్ గా ఉంది. సుధీర్ గారు రండి. మీకు మంత్ అయితే అమ్మాయినా అబ్బాయినా ఒకటే మీకు. సుధీర్ గారు సార్ నాకు బాగా బాత్రూమ్ అర్జెంట్ ఉంది, నేను వెళ్ళి వస్తాను ఒకసారి. వెళ్ళండి సార్. ఎవరు అమ్మాయి లేదు సార్ ఇప్పుడే లోపలికి. నీకు బయట అమ్మాయిలా కనిపిస్తారు. అమ్మాయి ఏదో గొడవ అయిపోయింది సార్. నిజంగా అమ్మాయి లేదు సార్. ఎందుకోండి సార్. ఊరుకోండి సార్. సార్ సార్ అమ్మాయి సార్. మన కళ్ళకి మంది ఎక్కువైతే ఏమవుతుందండి ప్రతి ఒక్కరు. సీని గారు ఏంటండి? ఎవరు సార్ ఈ అమ్మాయి? ఎవరు సార్ ఈ అమ్మాయి? రష్మి అండి. ఆయన కాదు సార్, అమ్మాయి అడుగుతున్నా నేను. అమ్మాయి స్పెల్లింగ్ తెలియదండి నాకు. సార్ ఇదిగోండి సార్ అమ్మాయి ఉంది కదా సార్. రామప్రసాద్ గారు చూడండి, నన్ను అనుమానిస్తారు సుధీర్ గారు. సార్ అమ్మాయి ఉన్నా అన్నారండి, ఒకసారి చూడండి, మీరే చెప్పండి, న్యాయం చెప్పండి. మీరు తాగితే మర్చిపోతారు మనుషుల్ని. మర్చిపోనండి. కదా ఒకసారి చెప్పండి, ఇక్కడ అమ్మాయి ఉందా? లేదు. అమ్మాయి లేదా? అమ్మాయి లేదండి. రామప్రసాద్ గారు చూడండి, పదే పదే అమ్మాయి అమ్మాయి అంటున్నాడు. నేను అమ్మాయిలు తెచ్చుకునే వాళ్ళకి కనిపిస్తున్నానండి. ఇదిగోండి సార్. ఏం మాడుతున్నాను ఏం మాడుతున్నాను? సీని గారు ఇక్కడ అమ్మాయిలు తెచ్చుకోలే కనిపిస్తాను. ఇప్పుడు అమ్మాయి లేదంటారా? అమ్మాయి ఉండదు పక్కన ఉంటా కదా. ఇలా సార్ ఇప్పుడు అమ్మాయి లేదుగా. లేదు కదా, సీరియస్ ఇమాజినేషన్ అంతే అది. అవునా? ఏంటి సార్ అమ్మాయి లేదు కదా సార్? రామప్రసాద్ గారు ఇప్పుడే అమ్మాయి నాతో మాట్లాడింది సార్. ఈ అమ్మాయి నాతో మాట్లాడింది. క్యాండీ క్రష్ అంటుంది. ఎలా కనిపిస్తున్నా నీకు? ఎలా కనిపిస్తున్నా నీకు? అమ్మాయి దూరం కనిపిస్తున్నా నీకు? ఇక్కడ అమ్మాయి లేదు. కరెక్ట్ చెప్పారండి రామప్రసాద్ గారు. రామప్రసాద్ గారు రామప్రసాద్ గారు కరెక్ట్ చూసి చెప్పండి సార్, అమ్మాయి ఉందా లేదా? అతను ఒకటే మాడుకున్నాడు, అమ్మాయి లేదు ఇక్కడ. అమ్మాయి ఉందా లేదా అక్కడ? అమ్మాయి ఇక్కడ అక్కడ లేదండి. కొన్ని ఇక్కడ ఉందా? అక్కడ ఒరే నాకు మంది ఎక్కువ అయిపోయిందా? అందరు అమ్మాయిలా కనబడుతున్నారు, అర్థం కావట్లేదు. మీకు కామం ఎక్కువ అయిపోయిందండి. రామప్రసాద్ గారు ఇక్కడ అమ్మాయి ఉందా లేదా సార్? నన్ను కొడతాడు, నన్ను కొడతాడు. సార్ ఆ అమ్మాయి ఇలా అంది కదా? అలాగే ఇలాగలే ఉంది. అంటే అమ్మాయి ఉన్నట్టే కదా సార్? లేదు ఇక్కడ. సరే అమ్మాయి లేదు కదా? లేదండి. ఇక్కడ అమ్మాయి కాదు కదా లేదు. సార్?
మీరిద్దరు కొంచెం మంత్ అండి సార్, నేను బయటికి వెళ్ళి వస్తాను. సుధు గారు ఫస్ట్ నేను వచ్చేస్తాను. ఎవరు సార్ ఇప్పుడు దాకా కలవట్లేదు అన్నారు?